స్థూలకాయం ఒబెసిటీ ఉంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది చాలా ఎక్కువ. ఎలాగో తెలుసుకున్నాను. స్థూలకాయం ఉన్నప్పుడు కిడ్నీల మీద ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది. కిడ్నీలో చాలా డెలికేట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడడం ద్వారా అవి ఎక్కువ ప్రోటీన్ని లీక్ చేస్తాయి. ఇలా ప్రోటీన్ లీక్ అయినప్పుడు కిడ్నీ ఫంక్షన్ గ్రాడ్యువల్గా అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ ఇది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఒబెసిటీ ఉన్నవారికి షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. మనకు తెలిసిందే కదా, షుగర్ ఉన్న వారికి కిడ్నీ మీద ప్రభావం చాలా ఎక్కువ పడుతుంది. సో డయాబెటీస్ తగ్గించుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే వెయిట్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా మనకి బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, ఎప్పుడైతే వెయిట్ ఎక్కువగా ఉన్నారో వారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కిడ్నీల మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల దాని ఫంక్షన్ తగ్గుతుంది. వెయిట్ లాస్కి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి, డయాబెటీస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్కి వస్తారో ఆర్ ఉన్న వెయిట్ నుంచి కొంచెం తక్కువ తగ్గించగలుగుతారో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ మంచి కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొక విధంగా కూడా ఎఫెక్ట్ పడవచ్చు. ఇది ఎలాగా అంటే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఎవరికి అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనకి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే వెయిట్ లాస్కి రకరకాల పద్ధతులు ఉన్నాయి. డైట్ ఫాలో అవ్వడము, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త రకాల మందులు వస్తున్నాయి, ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి, వెయిట్ లాస్కి. వీటి వల్ల కిడ్నీ మీద కూడా బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో మీరు మీ నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.